చూస్తుండగానే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 8వ వారాలు పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పుడు 9వ వారంలోకి అడుగుపెట్టింది. 15 మందితో ప్రారంభమైన బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీదారులతో కలిపి 22 మంది కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేశారు. ఇందులో ఇప్పటికే 9 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. భరణి మళ్లీ హౌస్లోకి వచ్చాడు. ప్రస్తుతం హౌస్లో రీతూ చౌదరి, భరణి దివ్యనిఖిత, రాము రాథోడ్, సుమన్ శెట్టి, తనుజ పుట్టస్వామి, పవన్ కళ్యాణ్, పవన్ డిమోన్, నిఖిల్ నాయర్, ఇమ్మాన్యుయేల్, సంజన గల్రాని, శ్రీనివాస్ సాయి, గౌరవ్ గుప్తా ఇలా మొత్తం 13 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక 9వ వారం నామినేషన్స్ ప్రక్రియ సోమవారమే ముగిసింది. ఈసారి నామినేషన్స్లో చాలా ట్విస్టులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా తను తండ్రిలా భావించే భరణిని తనుజ నామినేట్ చేయడం హాట్ టాపిక్గా మారింది. మొత్తమీద ఈ వారం 7 కంటెస్టెంట్స్ నామినేషన్స్లో నిలిచారు. పవన్ కళ్యాణ్ పడాల, తనుజ పుట్టస్వామి, సంజన గల్రాని, సాయి శ్రీనివాస్, భరణి, సుమన్ శెట్టి, రాము రాథోడ్. ఇలా వీరిలో ఒకరు ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లనున్నారు. ఇక నామినేషన్స్ ప్రక్రియ పూర్తి కావడంతో వీరికి ఆన్లైన్ ఓటింగ్ కూడా మొదలైపోయింది. ఓటింగ్ సరళిన పరిశీలిస్తే గత కొద్ది రోజులుగా హౌస్లో ఇరగదీస్తోన్న పతనుజ పుట్టస్వామి ఇప్పుడు కూడా టాప్ ప్లేస్ కొనసాగుతోంది. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ పడాలు ఉన్నాడు. మూడో ప్లేస్లో సంజనా గల్రాని, 4, 5 ప్లేసుల్లో సాయి శ్రీనివాస్, భరణి కొనసాగుతున్నారు. ఇక 6, 7 స్థానాల్లో సుమన్ శెట్టి, రాము రాథోడ్ ఉన్నారు. అంటే ప్రస్తుతం రాము రాథోడ్, సుమన్ శెట్టి డేంజర్ జోన్లో ఉన్నారన్నమాట. అయితే ఈ వారం ఓటింగ్కు చాలా సమయముంది. ఈలోపు ఓటింగ్లో మార్పులు రావచ్చు. ఒకవేళ ఇదే ఓటింగ్ సరళి కొనసాగితే మాత్రం రాము రాథోడ్ ఎలిమినేట్ అవ్వక తప్పదు.